టార్గెట్ మేయర్ పీఠం, ముస్లిం ఓట్లు చీరొద్దని ముందస్తు ప్లాన్, ఏఐసిసికి క్లియరెన్స్ కోసం రాష్ట్ర నేతల వెయిటింగ్, అంతా కూరితే గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు అట. ఎట్లాగో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ రెండు కూడా పొత్తులు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి మనం లాజిక్ గమనించాలి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ పీఠం మీద మజ్లిస్ ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కన్నేసిండు. ఆయన మజ్లిస్ పార్టీ నుండి ఖచ్చితంగా ఆ సీటును మజ్లిస్ పార్టీకి కేటాయించాలి, అట్లయితేనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తామని చెప్పేసి ఒక ఒప్పందం కుదిరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి ఇది నిజమేనా అన్నప్పుడు నిజమనేటువంటి అవకాశాలు కూడా ఉండే విధంగా కనబడుతున్నాయి. ఎందుకు? ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. అక్కడ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ అవుతుంది అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ అర్థమవుతుంది. సీనియర్లకు ఒక ఆయుధం దొరుకుతుంది, ఇక రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యింది అనేటువంటిది. కాబట్టి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా హామీ ఇచ్చిండట. ఏమని? ఎంఐఎం ఖచ్చితంగా మీకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ పీఠం మీకు ఇస్తాం, ఇప్పుడు మాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పిండట. అంటే ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ సీటు కోసం జూబ్లీహిల్స్ను త్యాగం చేసిరు ఎంఐఎం వాళ్ళు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం గెలవడం కోసం జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇది ఎంతవరకు నిజమో మనం ఫ్యూచర్లో చూడాల్సింది. ఏదేమైనా ఈ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు టక్నే మరిపోతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్నాడు, చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబుకు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో అంటగాగిండు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డితో. అంటే అసదుద్దీన్ ఓవైసీ తన ఎమ్మెల్యేలను గెలిపించడం కోసం తన ఆస్తులను, అంతస్తులను, ఆసుపత్రులను, ఈ కాలేజీలను, ఇవన్నిటిని కూడా మెడికల్ కాలేజీలను కాపాడుకోవడం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఆయనే పోతుంటాడు. దాంట్లో భాగంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటాడు. ఆ రాజకీయ ఎత్తుగడలో భాగంగా జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కూడా తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి